పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మనం భారతదేశంలోనే అత్యంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశమైన త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో మనం ఉన్నాం. ఇక్కడ మహాకుంభమేళా జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు, అంటే సరిగ్గా 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా జరుగుతోంది. ఈ మహాకుంభమేళాలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలకు నెలవై ఉంది ఈ మహాకుంభమేళా. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ప్రయాగలో మాధవేశ్వరి మాత శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఎంతో ప్రాశస్త్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో మాత ఆలయం గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రయాగలో ఉన్నటువంటి ఈ మహాశక్తిపీఠం ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులతో ఈ యొక్క శక్తిపీఠం ఉంది. వరప్రదాయిని, మణిమాలదాయిని, సాధకుల పాలిట చింతామణి, సాధకుల సంరక్షిణి అయిన జగన్మాత పలు రూపాలలో వివిధ నామధేయాలతో వ్యక్తమైంది. ప్రకృతి స్వరూపినిగా, శక్తి సంధాయినిగా జగదీశ్వరి ప్రణతులు అందుకుంటోంది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అయిన పరమేశ్వరి వ్యక్తమైన దివ్య సన్నిధానాలలో విశిష్టమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. ఆ పరంపరలోనే మహోత్కృష్ట శక్తిపీఠంగా అలరారుతోంది ప్రయాగ క్షేత్రంలో మాధవేశ్వరి ఆలయం. ఓ అపురూపమైన అద్భుత ఆధ్యాత్మిక అనుభూతులు సొంతం చేసే ఈ దివ్యాలయం ప్రయాగలో ఉండడం వల్ల ప్రయాగ ప్రాశస్త్యం పెరిగింది. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాలలో వారు ప్రయాగ మాధవేశ్వరి సన్నిధిని అలోప్ శంకరి దేవిగా వ్యవహరిస్తారు. దక్షిణ భారతదేశంలోని వారు మాత్రమే ప్రయాగలో నెలకొన్న మాతను మాధవేశ్వరిగా ఆరాధిస్తున్నారు. ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం నిత్యం ఎంతో అద్భుతమైనటువంటి సాధనకు నెలకొని ఉంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరి దేవిని ఇక్కడి వారు అలోపి దేవిగా వ్యవహరిస్తారు. ఈ దేవిని అలోపి దేవిగా పిలవటానికి ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతం వారు ఆడపిల్లకి పెళ్లి చేసి డోలీలో కూర్చోబెట్టి అత్తారింటికి పంపించేవారు. అలా ఒక పెళ్లి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్లి కూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ పెళ్లి కూతురుని మాయం చేసి ఆ దొంగల బారి నుండి రక్షించిందట. అప్పటి నుంచి ఆ దేవిని అలోపి దేవిగా వ్యవహరిస్తున్నారు. అలోపి అంటే మాయం అవడం అని అర్థం. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు పెళ్లిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి విగ్రహం లేని గర్భాలయం ఇది. అయితే గర్భాలయంగా భావించే ప్రాంగణంలో ఒక నలుచదరం పీఠం ఉండి దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది. దాని కింద ఒక ఉయ్యాల దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణంలోనే మరోపక్క ముగ్ధ మనోహర పాలరాతి శిల్పంగా జగజ్జనని మాధవేశ్వరి గోచరమవుతుంది. ఇదే లోగిలిలో పలు దేవతల సమాహారం మధ్య మాధవేశ్వరి ప్రధాన ప్రతిమ నెలకొని ఉంటుంది. సింధూర వర్ణమయంగా జగజ్జనని శంకరి దేవి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠం గురించి ఎంతో చెప్పబడి ఉంది. ఈ శక్తిపీఠాలు నెలకొల్పడానికి దాని వెనుక అంతరార్థం మనందరికీ తెలుసు. ప్రతి శక్తిపీఠం వెనుక, దాన్ని స్థాపన వెనుక లోక కళ్యాణకరమైనటువంటి ఆ యొక్క సంకల్పం ఉంటుంది. ప్రయాగలో మాధవేశ్వరి మాత శక్తిపీఠం ఎంతో ప్రాశస్త్యమైనది. ఇక్కడ ఈ మహాకుంభమేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ, వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాధవేశ్వరి మాత శక్తిపీఠాన్ని దర్శించుకొని అక్కడ మన విశేషమైనటువంటి సాధన చేయాలి. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పబడి ఉందో చూడండి. ఈ మాతను అలోపి మాత అంటారు. పురాణాలు చెప్పేటువంటి కథల వెనుక ఎంతో అంతరార్థాలు ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి సాధన చేసినప్పుడు ఆ యొక్క అర్థం పరమార్థం మనకు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏ శక్తిపీఠం వెనుక అయినా సరే అక్కడ వెళ్ళి మనం కొంత సమయాన్ని గడిపినప్పుడు ఆ శక్తి యొక్క అనుభూతిని మనం పొందొచ్చు. లాస్ట్ టైం మేమంతా కాశీకి వచ్చినప్పుడు, కాశీ నుంచి ప్రయాగ నుంచి అయోధ్యకు వెళ్ళేటప్పుడు మేము అలోపి మాత, ఆ యొక్క మాధవేశ్వరి మాత శక్తిపీఠాన్ని మేము దర్శించడం జరిగింది. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి సాధన జరిగిందో మాటల్లో చెప్పలేము. ఆ సాధన నుంచి బయటికి రావాలనిపించలేదు. మళ్ళీ మేము తిరిగి అయోధ్యకు వెళ్ళాలి కాబట్టి బయటికి రావడం జరిగింది. కానీ అక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేము. మహాకుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠాన్ని మనం దర్శించుకోవాలి. అక్కడ విశేషమైనటువంటి ధ్యానం చేయాలి. అక్కడ ఆ యొక్క శక్తిని మనం అనుభవం చెందాలి, అనుభూతి చెందాలి. సో మాస్టర్స్,
ఎవరు మిస్ అవ్వద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శక్తిని మీరు ఆస్వాదించండి. మాధవేశ్వరి మాత ఆ యొక్క శక్తి పీఠాన్ని దర్శించండి. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ఇక్కడ మీరు ధ్యాన సాధనను ఇక్కడ ఖచ్చితంగా చేయడం మర్చిపోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి శక్తిని మనం తీసుకుని మనం వెళ్ళాలి. సో మాధవేశ్వరి మాత శక్తిపీఠం మీకందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది. మహాకుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.